మీరు దాంతో వెళ్ళినప్పుడు వచ్చిన పర్యవసానం ఇది తప్ప దీన్నేదో మనం సమర్థించుకోవడానికి ఇది ఉద్వేగం వస్తే గట్టిగా పోరాడండి, నిరాహార దీక్ష చేయండి, లేకపోతే ఇంకొకటి చేయండి. వేరే వాళ్ళని చెప్పుతో విసురుతాను, ఇంకొకటి వచ్చి కత్తితో ఇది చేస్తానంటాడు, లేకపోతే ఇంకొకటి మనం చూసాం కదా, తలను కోసి తీసుకొని వస్తే మేము ఇంత డబ్బులు ఇస్తామని ఇట్లాంటి ప్రకటనలు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. కాబట్టి భారతదేశంలో అధికారిక పదవుల్లో ఉన్నవాళ్ళు, అలాగే కీలక స్థానాల్లో ఉన్న వ్యాఖ్యాతలు, ఇట్లాంటి కొంతమంది ఇందులో ఏదో న్యాయం ఉన్నట్టుగా ఉంది. దీనికి రెండో సైడ్ ఏముంటుందన్నా, నేను ఒక వ్యక్తిని చెప్పుతో భారత ప్రధాన న్యాయమూర్తి మీదకి చెప్పు విసిరిన ఘటనకు న్యాయం ఏముంటుంది? ఏ విధంగా చూసినా ఇప్పుడు ఇరాక్ దాడిలో అమెరికా అధ్యక్షుడి మీద అంటే మా దేశాన్ని ఆక్రమించారని వాడు ఏదో చేశాడు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అన్యాయం జరిగింది అది అన్నప్పుడు, ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఆయన మీద ఇంగు చల్లారు ఎవరు, రాజకీయంగా పాలకుడు కాబట్టి. కానీ ఈయన న్యాయమూర్తి అంటే న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తున్నారు, బెదరగొడుతున్నారు. మీరు దీనికి వ్యతిరేకంగా ఏమన్నా తీర్పు